మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ ఆవరణంలో తెలంగాణ జాతిపిత మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినం సందర్భంగా మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం మళ్లీ రావాలని యావత్ తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని, ఆ రేణుక ఎల్లమ్మ ఆశీస్సులతో అష్టైశ్వర్యాలతో ఉండాలని అమ్మవారిని వేడుకుంటున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుండి ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చక ప్రభుత్వం విఫలమైందని, రానున్న రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం పక్కా అన్నారు. కార్యక్రమంలో కల్వకుంట్ల సొసైటీ చైర్మన్ అందే కొండలరెడ్డి, గ్రామ అధ్యక్షుడు చల్మేటి నరేందర్, మాజీ ఎంపీపీ బిజ్జా సంపత్, మాజీ ఎంపీటీసీ బల్రెడ్డి, పుప్పాల కృష్ణారెడ్డి, మాజీ కోఆప్షన్ సభ్యులు అబ్దుల్ అజీజ్ తదితరులు పాల్గొన్నారు. సీఎం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు బర్త్డే సందర్భంగా ఇక్కడ ఎల్లమ్మ దగ్గర కేక్ కట్ చేయడం జరిగింది. ఆ ఎల్లమ్మ ఆశీస్సులు కేసీఆర్ పై ఉండాలని, ఎల్లప్పుడూ ఉండాలని, మళ్ళీ కూడా కేసీఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు కాబట్టి మళ్ళీ కేసీఆర్ వస్తేనే బాగుండేది. ప్రతి ఒక్కరిని ఎవరిని అడిగినా, అమ్మల్ని అడిగినా, అక్కలని అయ్యల తాతలని ఎవరు చూడు కేసీఆర్ అని అంటాడు. కానీ కేసీఆర్ మళ్ళీ గెలిచాడు. మళ్ళీ కేసీఆర్ చేసిన పనులే కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత చేసిన పనులు ఏ ఒక్కటి లేవు. కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాడు, కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తున్నాడు, ఇయ్యలేదు. 2000 నుంచి 4000 ఇస్తున్నాడు వితంతులకు, అది కూడా లేదు. ఇది రైతు బంధు ఇస్తున్నాడు, విలేజ్కి ఒక్కటే ఎన్నుకున్నాడు, ఆ ఒక్క విలేజ్కి ఇచ్చి తతిమ విలేజ్కి ఇవ్వలేదు. అలాగే రైతు బీమా కూడా ఇవ్వలేదు. రైతు బీమా కూడా అమౌంట్ కట్ల ఇప్పటికి కూడా ఏదో కట్టినట్టు డ్రామాలు చేస్తున్నారు, ఏది లేదు. మళ్ళీ కూడా కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారు.